హాయ్ ఎవ్రీవన్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో 4వ సమ్. రెండు సంఖ్యల యొక్క గసాబా 6 మరియు కసాగు 36. ఆ సంఖ్యలలో ఒక సంఖ్య 12 అయినా రెండో సంఖ్య 8 అని కనుక్కోమన్నాడు అన్నమాట. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా తెలిసి ఉండాలి. ఏంటంటే అది కసాగు ఇంటూ గసాబా ఈక్వల్ టు రెండు సంఖ్యల లబ్ధం. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఈ ఈక్వేషన్ యూజ్ చేసి మనం చేయొచ్చు అన్నమాట. సో ఆల్రెడీ మనకి ఇచ్చాడు కసాబు ఎంత ఇచ్చాడు, ఎంత మనం 36. ఓకేనా. నెక్స్ట్ కసాబు ఇచ్చాడు ఎంత 6 ఈక్వల్ టు రెండు సంఖ్యలు లబ్ధం. ఒక సంఖ్య ఏంటది 12 మనకి. సో రెండో సంఖ్య ఏంటో మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ 12 ఏం చేస్తుంది, ఎక్స్ని మల్టిప్లై చేస్తుంది. సో ఇటువైపు వస్తే ఏమవుతుంది, డివిజర్ అవుద్ది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 6/12. 12 టేబుల్లో 12 1s 12 3s అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 6 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18. సో ఇంత సింపుల్గా చేయొచ్చు అన్నమాట. అంటే మనకి ఏమైనా సమ్ములు ఇచ్చినప్పుడు గసాబు ఇచ్చి కసాగు ఇచ్చి ఒక సంఖ్యను కొనుక్కోమన్నా, లేదంటే రెండు నెంబర్లు ఇచ్చి కసాగు కానీ గసాబు కానీ ఇస్తారన్నమాట. అలా ఉన్నట్టు మనం ఈ ఫామ్లో యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు చేసినటువంటి ప్రాబ్లం లాగే ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి.